ఆశపడి ఆయనతో ఇచ్చిర్రు. వాడు అట్లా ఇప్పుడు ఇయ్యకపోతురు. ఈ మంగ్లీ పేరు చూసి వాడు నమ్మించి స్టార్టింగ్ లో కొన్ని ఇచ్చి వాడు ఈ ప్రాపర్టీ ఉంది, ఈ ప్రాపర్టీ ఉంది, వాడు అన్ని కరెక్ట్ గా నమ్మించిండు. సేమ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ నమ్మిర్రు. వేరే కమ్యూనిటీ వాళ్ళు జర కమ్యూనిటీ వాళ్ళు నమ్మలే కానీ వాటితో పని చేసిన వాళ్ళు నమ్మిర్రు. ఎందుకంటే వాడు 3 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి వాడిని చూసారు కాబట్టి. వాడు ఫార్చ్యూన్ కార్లో తిరుగుతున్నాడు, వాడి సోకులు ఇదంతా చూసి అరే ఈ ప్లస్ మంగ్లీ వాళ్ళ తమ్ముని వీళ్ళంతా చూసి ఇక వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు, ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది అని నమ్మిండ్రు. వాడు కరెక్ట్ గా నమ్మించిండు, వీళ్ళు నమ్మిండ్రు. మోసపోయిన వాళ్ళు తప్పు అంటే వాళ్ళు చదువుకున్న చదువేంది. ఇప్పుడు నమ్ముతాం. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ నమ్మమా, మా అమ్మని నమ్మొద్దా, మా నాయన నమ్మొద్దా? నమ్మి వాళ్ళని నమ్మి ఏదైనా ఇండియాలో ప్రాపర్టీ కొను ఇంకోటి కొను అంటే వాళ్ళు మోసం చేస్తే భూమి మీద ఎవరిని నమ్మకుండా మనము సమాజంలో బతకగలుగుతామా? కాదట్లా నమ్మాల్సి వస్తుంది. కాబట్టి నమ్మిన వాళ్ళ తప్పు కాదు, ఆ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ తప్పు, నమ్మించి మోసం చేసిన వాళ్ళ తప్పు. అర్థమైందా? చట్ట విరుద్ధంగా అట్లా పైసలు తీసుకోవడం తప్పు.